నా ఉద్దేశం మేము డయాస్ మీద ఉన్నామని నేను అనుకోవట్లా. మీరు డయాస్ మీద ఉన్నారు, ఆ మహిళలు మేము కింద ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈ ఉద్యమం మాత్రం సక్సెస్ అయ్యేది కాదు. ఇది 100% నాకు 2020లో ఒక బీజేపీ లీడర్ వచ్చి నాకు చెప్పారు మా గెస్ట్ హౌస్ దగ్గర. ఏమని చెప్పాడంటే, ఈ మహిళల ఉద్యమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలా మొదలు పెట్టలేదు, దీంతోనే ఈ ప్రభుత్వం పడిపోద్దని చెప్పి నాకు మా గెస్ట్ హౌస్కి వచ్చి చెప్పాడు ఆయన ఆ రోజు శివస్వామి దగ్గరికి వచ్చినప్పుడు. అదేవిధంగా TV5 అంటే నా ఉద్దేశం 5 పంచభూతాలు. ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు కానీ ఆ పేరు గాలి, నీరు, ఆకాశం, అగ్ని ఇవన్నీ కూడా పంచభూతాలు. ఆయన పంచభూతాలు రక్షిద్దామనే ఉద్దేశంతోనే ఆయన మామూలుగా టీవీ ఛానల్స్ ఓనర్స్ అందరూ వచ్చినా కూడా పర్టికులర్గా ఒక 10 సార్లు వచ్చి ఉంటారు ఇక్కడికి, ఈ ఉద్యమం దగ్గరికి. పర్సనల్గా నేను వచ్చి చూడాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఇవాళంటే గవర్నమెంట్ మారింది, పవర్లోకి వచ్చాం, ఆ బాధలు తెలియట్లేదు. ఆ రోజు చూసాం సుధాకర్ వచ్చాడు దాక్కోవడం, మహిళలు వచ్చాడు దాక్కోవడం, రాంకోటే గారు అయితే ఎడిపారిపోతాడు అంటే కేసులకు భయపడి. మరి ఈ వేదిక మీద ఇవాళ మనందరం కూర్చొని 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రశాంతంగా ఉన్నామో, ఇవాళ ఈ రాజధాని మీకు ఒకటే చెప్తా ఉన్నాను, దరిదాపుగా 30,000 కోట్లతో ఇప్పుడు వర్క్లు స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత 100% హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా న్యూయార్క్ సిటీ లాగా ఆ విధంగా ఉండబోతుంది. దానికి మనం అందరం కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇక్కడున్న పురంధేశ్వరి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి సహకారంతో మనం సహకరించి ఈ రాబో 10 సంవత్సరాల్లో కూడా దీన్ని పూర్తి చేయాలని మనవి చేస్తూ, మరి మీ అందరికీ మరొకసారి మీ మహిళలకి పాదాభివందనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.